మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. దీనికోసం తెలంగాణ బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఈ పర్యటన రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కీలకమైన మలుపుగా భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తి ఉత్సాహంతో ఉన్న బీజేపీ శ్రేణులు ప్రధాని రాకకు పురస్కరించుకొని భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ పర్యటన కేవలం రాజకీయ ప్రాధాన్యత కలిగింది. సుమారు 8,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులను తెలంగాణ ప్రజలకు అందించే లక్ష్యంతో సాగుతుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వద్ద 2,360 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్న ఈ స్మార్ట్ సిటీకి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇది పారిశ్రామిక రంగంలో తెలంగాణకు కొత్త దిశకు చూపించనుంది. 3,175 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న గుడేబెల్లూరు మహబూబ్ నగర్ జాతీయ రహదారి పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 611 కోట్ల రూపాయలతో మల్లాపూర్ వద్ద ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 1,243 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన కాజీపేట్ విజయవాడ ట్రిపులింగ్ పనులకు ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. వీటితో పాటు వరంగల్ జిల్లాలో 200 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఈ టెక్స్టైల్ పార్క్ తెలంగాణ చేనేత వస్త్ర రంగానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి సహాయపడుతుంది. ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఈరోజు కిషన్ రెడ్డి గారు నిన్న నేను ఇవాళ ఇద్దరం రావడం జరిగింది. ఇక్కడ పోలీసు అదేవిధంగా యంత్రాంగం కూడా వారు సహకరిస్తూ ఉన్నారు. ఒక 2 లక్షల మంది ఈ సభకు రావచ్చు కాబట్టి ఆ 2 లక్షలకు అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కూర్చోడానికి కుర్చీలు, పైన ఎండ ఉంటుంది కాబట్టి టార్పాలిన్తో జర్మన్ షెల్టర్స్ కూడా ఇస్తూ ఉన్నాం. 3 స్టేజీలు పెడతాం. స్టేట్ నాయకులు, సీనియర్ నాయకులు ఒక స్టేజ్లో, ఎంపీ ఎమ్మెల్యేస్, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గారు ఒక స్టేజు, అదేవిధంగా ఇక్కడ జరిగేటటువంటి ఏదైతే మన కళాకారులు కూడా వారి యొక్క ప్రదర్శన చేస్తారు. ఈ యొక్క సభ 2 లక్షలతోని మేము పెట్టాలని చెప్పి 2 లక్షల పైగా వచ్చిన ప్రజల్లో బాగా ఉత్సాహం ఉన్నది. ఈ ఉత్సాహం అంతా కూడా రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి మంచి అవకాశం నరేంద్ర మోదీ గారి యొక్క రాకతో శ్రేణుల్లో ప్రజల్లో కూడా ఉత్సాహం ఉన్నది. వారికి పెద్ద ఎత్తున స్వాగతం చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం చేస్తుంది. ఇది వాళ్ళనే మనం అడగాలి. కాంగ్రెస్ పార్టీని 65 సంవత్సరాలు వాళ్ళు 60 సంవత్సరాలు దాదాపు అధికారం ఉండి ఏం చేశారు? వాళ్ళు చేసింది ఏంది? తెలంగాణ రానియకుండా చేశారు. తెలంగాణ డిలే చేసుకొని చాలామంది యొక్క ఆత్మహత్యలకు కారకులు అయ్యారు ఈ కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఈ దేశంలో అభివృద్ధి చేయలేదు. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కదా జాతీయ రహదారులు కానీ, ట్రైన్స్ కానీ, కొత్త ట్రైన్లు కానీ, వందే భారత్లు వస్తున్నాయి. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు మమ్మల్ని అడగడం కాదు, నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మీరు హైదరాబాద్ నగరానికి ఎన్ని కోట్లు ఇచ్చారు? మీరు నల్గొండ జిల్లాకి ఎన్ని కోట్లు ఇచ్చారు? మహబూబ్నగర్కి ఎన్ని ఇచ్చారు? ఆదిలాబాద్కి ఎన్ని ఇచ్చారు? ఇంకా ఖమ్మం జిల్లాకి ఎన్ని ఇచ్చారు? ఎన్ని ఇచ్చారు మీరు అడుగుతున్నాను. మీరు మా సంగతి వదిలిపెట్టారు. మాకు తెలుసు మేము ఇచ్చినాం. మేము 13 లక్షల కోట్ల రూపాయలు దాన్ని లెక్క చెప్తాం. దానికి చర్చ కూడా సిద్ధంగా చెప్తున్నాం. మేము దాని మీద చర్చ మీరు రెడీ ఉంటే ఈరోజు కూడా సెక్రటరీ ముందు కుర్చీలు ఎత్తి కూర్చున్నాం, మాట్లాడదాం. మీరు వైట్ పేపర్ ఇవ్వండి, మీరేం చేస్తారు, మేము చేస్తాం, వైట్ పేపర్ ఇస్తాం, మేమేం చేస్తామని. కాబట్టి ఇవన్నీ మాటలు ప్రజలు నరేంద్ర మోదీ గారు వస్తున్నారు కాబట్టి వీళ్ళ గుండెలలో రేలు కడితే వీళ్ళే అబద్ధాలు ఆడతాం.